కౌంట్ ఎందుకు తగ్గిపోతుంది అని అడుగుతున్నారు. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా మగవాళ్ళకు ఉండే బాల్స్ టెంపరేచర్ సెన్సిటివ్. మీరు గోరువెచ్చని నీళ్ళతో ఒక 3 నిమిషాలు స్నానం చేసినా స్పర్మ్ కౌంట్లో డిస్టర్బెన్సెస్ వస్తాయి. మనం టైట్ అండర్వేర్ వేయడం వల్ల, దాని మీద ఇంకో ప్యాంటు వగేరా వేయడం వల్ల ఆ బాల్స్కు టెంపరేచర్ ఎక్కువైనప్పుడు కిందికి జారుకునే అవకాశాలు తక్కువ ఉంటాయి. మనకి ఇండియాలో, ఎస్పెషల్లీ సౌత్ ఇండియాలో సంవత్సరానికి 8 నుంచి 10 నెలలు వేడిగానే ఉంటుంది. ఏదో డిసెంబరు, నవంబర్లో కొద్ది రోజులు మాత్రమే చలిగా ఉంటుంది. మనం వేసుకునే అండర్వేరు, ఈ టైట్ జీన్ ప్యాంట్స్ ఇవన్నీ కూడా మన కల్చర్కు సూట్ అయినవి కావు. ఇవన్నీ కూడా లండన్ వాళ్ళు వేసుకోవాల్సినవి. మనం ఏంటంటే మహాత్మా గాంధీ లాగా పైన గుడ్డ కింద గుడ్డ వేసుకొని ఉండాలి. అండర్వేర్లు అవసరమే లేదు. కానీ ఇప్పుడు మనకు ఆ కల్చర్ వచ్చేసింది. ఈవెన్ ఎల్కేజీ పిల్లవాడి కూడా ఒక అండర్వేరు, దాని మీద ఇంకో వేరు ఇట్లా వేస్తున్నాం. ఓకే, ఈ బాల్స్ మీరు ఎప్పుడైనా గమనించండి. వేడి నీళ్ళతో స్నానం చేసినప్పుడు కిందికి వేలాడబడతాయి, చల్లటి నీళ్ళతో స్నానం చేస్తే పైకి మూవ్ అవుతాయి. భగవంతుడు ఇలా ఎందుకు పెట్టాడంటే, ఈ బాల్స్ టెంపరేచర్ సెన్సిటివ్. టెంపరేచర్ పెరిగినప్పుడు అది స్ప్రెడ్ అయిపోయి దాని టెంపరేచర్ను తగ్గించుకుంటుంది. మీరు ఎప్పుడైనా ఆఫీస్కి వెళ్ళే హడావిడిలో ప్లేట్లో వేడి అన్నం ఉందనుకోండి, మీరు ఏం చేస్తారు, ఒక స్పూన్తో దాన్ని స్ప్రెడ్ చేస్తారు. స్ప్రెడ్ చేసిన కొద్ది నిమిషాలుగా చల్లారిపోతుంది. ఇక్కడ టైట్ అండర్ వేయడం వల్ల అది స్ప్రెడ్ అయ్యే అవకాశాలు తక్కువ ఉంటాయి. కనుక అది హీటు బయటికి పంపించుకోలేని పరిస్థితుల వల్ల స్పర్మ్ డ్యామేజ్ అవుతుంటుంది. రెండోది సానా బాత్ అంటారు. హాట్ వాటర్, వెరీ హాట్ వాటర్ బాత్, స్టీమ్ బాత్, ఇటువంటి వాటి వల్ల కూడా డ్యామేజ్ అవుతుంది. మూడోది సైక్లింగ్ అప్పుడు సైకిల్ సీట్ ఈజ్ టోటలీ డిఫరెంట్ ఫ్రమ్ టూ వీలర్కు వెడల్పు ఉంటుంది సీటు, కనుక దాని మీద ఎక్కువ ఉండదు. టూ వీలర్స్ కూడా కొన్ని డిజైన్స్ ఆఫ్ టూ వీలర్స్ ఎప్పుడైనా బ్రేక్ వేసినప్పుడు బాల్స్ వెళ్ళి దానికి తగులుతుంటాయి. సో దాన్ని పల్సర్ ఏదో అంటారు, నాకు పెద్దగా ఐడియా లేదు ఏ డిజైన్ టూ వీలర్ అనేది. ఏ టూ వీలర్ అయినా మీరు బ్రేక్ వేసినప్పుడు ఒకవేళ మీ బాల్స్కి తగులుతున్నది అంటే మార్చుకోండి, ఆ టూ వీలర్ వాడకండి, ఆ డిజైన్ వాడకండి. కాకపోతే హార్స్ రైడింగ్, నవడేస్ హార్స్ రైడింగ్ బాగా తగ్గిపోయింది. ఎవరో కొద్దిమంది ఎంతోజియాస్టిక్ పీపుల్ మాత్రమే క్లబ్స్లో వెళ్ళి హార్స్ రైడింగ్ చేస్తారు. ఒకప్పుడు హార్స్ రైడింగ్ వాజ్ ఎసెన్షియల్, ఎస్పెషల్లీ యుద్ధాలు చేసే వాళ్ళకు, మిగతా వాళ్ళందరికీ కూడా గుర్రం అనేది ఇట్ వాజ్ ఏ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. సో ఇప్పుడు హార్స్ రైడింగ్ తగ్గిపోయింది కనుక హార్స్ రైడింగ్ వెరీ ఫ్యూ పీపుల్కే ఉంటుంది కనుక దాని గురించి పెద్దగా డిస్కస్ చేయక్కర్లేదు.